జిమ్ములకెళ్ళడం, బయట ఫుడ్ తినడం. సరే సర్లేండి ఇంకేం చేస్తాంలెండి. ఇక్కడైతే మనం మిస్టర్ మీర్ వారి వెజ్ అండ్ నాన్ వెజ్ టిఫిన్స్‌కైతే వచ్చేసాం. ఇదిగోండి ముందే చెప్తున్నాను ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు. నా మనీతోనే నేను తింటున్నాను. వెళ్ళిన వెంటనే ఈ పూరీలైతే మనం టెంప్ట్ చేస్తాయి. టెంప్ట్ చేసిన వెంటనే భయ్యానైతే అడిగేసాం ఒక ప్లేట్ పూరి ఇచ్చే భయ్యా అని. ఆ భయ్యా అయితే నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ కర్రీతో చికెన్ కర్రీతో అయితే ఇచ్చేసారు. పూరి అయితే చాలా బాగుంది భయ్యా. పూరీలో అయితే ఆయిల్ అంత ఎక్కువగా అయితే అబ్జర్వ్ చేసుకోలేదు. చాలా బాగుంది. పూరి చాలా లైట్‌గా ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయిన్ నాన్ వెజ్ టిఫిన్స్ అన్నారు గానీ ఫస్ట్ బైట్‌లో అయితే ఏం అర్థం కాలేదు భయ్యా. సెకండ్ బైట్‌కి గూడా ఏం అర్థం కాలేదు భయ్యా. అంటే అంతేం లేదు నాన్ వెజ్ టిఫిన్ అయితే. కానీ వెజ్ కర్రీలో అయితే బావుందది. నెక్స్ట్ అయితే ఈ చిట్టి పెసరట్టంట. ఈ బాబాయ్ ఏస్తుంటే టెంప్ట్ అయ్యి అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇదైతే నోట్లో పెట్టుకున్న వెంటనే బ్లాస్టే బ్లాస్ట్. సూపరుంది. ఈ ఫ్లేవర్ చాలా తగులుతుంది. ఇంకా ఇక్కడైతే చిట్టి ఊతప్పం, ఇడ్లీ ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మనమైతే ఈ బాబాయ్‌నైతే చికెన్ కీమా దోస అయితే ఇవ్వమన్నాం. ఈ బాబాయ్ అయితే సిగ్గుపడుతూ వేసేసి ఇచ్చేసారు మనకి. ఆ దోస తీసుకొని నిజంగా చికెన్ కీమా పెట్టాడా లేదా లోపల అన్నది చూసేసి అది చట్నీలో ముంచుకొని ఒక బైట్ పెట్టాను నోట్లో. సూపర్ భయ్యా! చాలా బావుంది. నాన్ వెజ్ టిఫిన్స్ ట్రై చేయాలి అనుకుంటే కనుక మస్ట్ ట్రై అనే చెప్తాను. కానీ ఆ పూరీలో అయితే చికెన్ కర్రీ అంత నాకు నచ్చలేదు. ఏమో ఆ రోజు టేస్ట్ బడ్స్ అలా ఉన్నాయేమో నాకు తెలియదు గానీ నాకంత నచ్చలేదు. మీకు నచ్చొచ్చేమో. ఇది భయ్యా ఈ రోజుకి. నచ్చితే తప్పకుండా తెలుసు కదా! లైక్, సబ్స్క్రైబ్, షేరు చేసేయండి మరి.